ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎప్పటి నుంచో కోరుతున్న కోరిక తీరడానికి ఇక నువ్వు సరిగ్గా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా. ఏంటి ఏంటి బాబా మీరు చెబుతున్నది నిజమేనా అని అడుగుతున్నావా? అవును బిడ్డ, ఇది విన్నావు అంటే నీకే తెలుస్తుంది. ఇక నువ్వు అన్ని కష్టాలు సమస్యలను దాటేశావు బిడ్డ. నీ జీవితానికి కావలసిన కోరికని నువ్వు చేరుకోబోతున్నావు. నీ కోరిక తీరడానికి ఇక నువ్వు ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా. ఇప్పటికే నువ్వు నీ కోరిక కోసం ఎన్నో వేల అడుగులు వేసేశావు. ఇక సరిగ్గా ఒక్క అడుగు దూరమే మాత్రమే ఉంది తల్లి. ఇది విన్నావు అంటే ఆ ఒక్క అడుగు కూడా నీకు చాలా సులువుగా ఉంటుంది. నమ్మి ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో స్వయంగా మనం మన తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, కేవలం నీకోసమే, నా బిడ్డ కోసం మాత్రమే ఒక మంచి శుభవార్త ఎదురు చూడబోతుంది బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ కోరిక తీరడానికి సరిగ్గా నువ్వు ఒక్కటంటే ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు తల్లి. చూడు బిడ్డ, ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, ఏడిపించడానికి కాదు. నిన్ను ఇంకా ఇంకా బలంగా పరచడానికి, నిన్ను ఇంకాస్త ధైర్యంగా ఉంచడానికి, నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే ఆ భగవంతుడు ఇప్పుడు నీకు కష్టాలు ఇస్తున్నారు అని గుర్తించు బిడ్డ. అలా కాకుండా బాబా, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను కదా, అందుకేనా ఇన్ని కష్టాలు, ఎంత సహనంగా ఉంటున్న కష్టాలు ఎందుకు ఇస్తున్నారు అని నువ్వు నన్ను అడిగి బాధపడుతున్నావు కదా. దానికి కారణం తెలుసుకున్నావు కదా బిడ్డ. ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని చేసేలా నేను చేస్తాను. అందుకు నీకు సాయం కూడా నేను చేస్తాను. ఇక నువ్వు నేను చెప్పినట్లు విని అలా చేస్తూ ఉంటే చాలు. నీకైనా అనుకూలమైన రోజులు, నువ్వు కోరిన రోజులన్నీ నీకు వచ్చేసినట్లే. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ, నీలో ఉన్న ఆ బద్ధకాన్ని మాత్రం విడిచిపెట్టేసేయ్. ఏంటి బాబా, నేను అన్నీ చేస్తున్నాను కదా అంటున్నావా? ఆలోచించు. ఈరోజు ఇప్పుడు నువ్వు చేయాలనుకున్న పనిని రేపటికి వాయిదా వేశావు కదా. ఇలా ఎప్పుడు కూడా ఏ పనిని కూడా వాయిదా వేయొద్దు. అలా వేశావు అంటే నీ లక్ష్యం కూడా ఇంకా వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నీ బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టు. అప్పుడే నీ జీవితం మారుతుంది. ఎప్పుడు పని అప్పుడే పూర్తి చేయి బిడ్డా. అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం లేదు బాబా, అసలు ఎటు చూసినా నష్టాలే, ఎటు చూసినా అందరూ నన్ను మోసం చేసేవాళ్ళే, ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు బాబా, నేను 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు నాకు నష్టం వస్తుంది, ఎలా బాబా నేను ఇందులో అడుగు పెట్టేది, ఎలా బాబా నేను ముందుకు వెళ్ళేది అని అనుక్షణం భయపడుతూ బాధపడుతూ కూర్చోవద్దు. అసలు అలా ఉంటే విజయం ఎలా సాధిస్తావు, లక్ష్యాన్ని ఎలా చేరుకోగలవు చెప్పు? నీ చుట్టూ ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా బాగా కష్టపడిన వాళ్ళే, అసలు ఇంకా కూడా కష్టపడుతున్న వారే అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. వాళ్ళు అప్పుడు అలా సమయానికి కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు అంత గొప్పగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. కాబట్టి బిడ్డ, నువ్వు కూడా కష్టపడు. నీ పనికి తగ్గ ప్రతిఫలం నీకు ఖచ్చితంగా అందుతుంది. అలా అందేలా నీకు చేయడానికి నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా, అండగా ఉన్నాను కదా. కాలంతో పాటు నువ్వు కూడా ఎప్పుడూ మారుతూ ఉండాలి. అలా ఉంటేనే నీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నువ్వు ఆర్థికంగా బలపడాలి అన్నా, మంచిగా విజయం సాధించాలి అన్నా, నీ కోరికలని తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఇప్పటి పని అప్పుడు, ఏ రోజు పని ఆ రోజు, ఏ క్షణం చేయాల్సింది ఆ క్షణమే చేసే బిడ్డ. అప్పుడే నువ్వు ఈ ఒక్క అడుగుని కూడా దాటేయగలవు. ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చెయ్యి, అప్పుడు విజయం చేరుతావు. అనవసరంగా కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేయకు బిడ్డ. ఎందుకంటే కాలం అనేది ఒక్కసారి మారింది అంటే అది మళ్ళీ తిరిగి రాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా.
కాలం అనేది ఎంతో విలువైనది. గడిచిపోయిన కాలాన్ని, అయిపోయిన వయసుని ఎప్పుడు ఎవ్వరూ కూడా వెనక్కి తీసుకురాలేరు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే కష్టపడు. నీకు తగ్గట్టుగా కాలాన్ని ఉపయోగించుకో. జీవితం మారుతుంది. కాబట్టి నీ సమయాన్ని నువ్వు సరిగ్గా వాడుకుంటేనే కదా నువ్వు కోరినవన్నీ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసం వస్తాయి. చూడు బిడ్డ, ఈ కలియుగంలో డబ్బు ఉంటేనే ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అని నువ్వు అస్సలు మర్చిపోకు. అది బంధువైనా సరే, వస్తువైనా సరే. ఇది అక్షర సత్యం. డబ్బు ఉంటేనే బంధం నీతో ఉంటుంది అని తెలుసుకో. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు వెయ్యి. అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి. నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు బిడ్డా. ఎప్పుడూ దూరం చేసుకోకు. నేను ఎందుకిలా చెబుతున్నాను అంటే, నిన్ను పూర్తిగా నిన్నుగా నమ్మే వ్యక్తి, నిన్నుగా ఇష్టపడేవారు నీ జీవితంలో రాబోతున్నారు. వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి. చెప్పాను కదా బిడ్డ ముందుగానే. ఇక నువ్వు విజయానికి సరిగ్గా ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నావు. కాబట్టి ముందు నీ బాబా చెప్పినట్లు ఎప్పటి పని అప్పుడు చెయ్యి. ఇక ఆ ఒక్క అడుగు కూడా నువ్వు సులువుగా దాటేస్తావు. అలా కాకుండా నీ సాయి మాటల్ని పట్టించుకోకుండా నువ్వు నిర్లక్ష్యం చేశావు అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను అని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా. నీ సాయి మాటలు జాగ్రత్తగా విను. ఒక మంచి సలహా, దారి నీకు కనిపిస్తాయి. నిన్ను ఎప్పుడూ కూడా నేను కాపాడుతూనే ఉంటాను. నీ వెన్నంటే నేను నడుస్తూనే ఉంటాను. ఇక దేనికి భయపడకు. అస్సలు కంగారు పడకు. సంతోషంగా ఉండు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నీ పనులన్నీ మొదలుపెట్టు. అంతా శుభమే జరుగుతుంది. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు? హాయిగా, ప్రశాంతంగా, ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి అన్నీ నీతోనే ఉంటూ అన్నిటినీ చక్కబెడతాను కదా. హాయిగా ఉండు బిడ్డా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా చెబుతున్నాను. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు. అస్సలు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. సంతోషంగా, హాయిగా ముందుకు వెళ్ళు. నీ పనులన్నిటిని సవ్యంగా మొదలుపెట్టు. అన్నిటిలో విజయం సాధిస్తావు. అలా నువ్వు విజయం సాధించేలా నేను చేస్తాను. అలా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ఇక అస్సలు కంగారు పడకు. ఏమాత్రం కూడా భయపడకు. నిదానంగా ఆచితూచి అడుగు వేయి. ఎప్పటి పని అప్పుడే చేయి. తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను బిడ్డా. ఇక దేనికి భయపడకుండా ఆనందంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు. ఈరోజు మన కోసం తీసుకొచ్చిన బాబాగారు పంపిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.